హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇన్సేన్ వాండరర్స్. మనం ఇవాళ ముత్యాలధార వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాము. సో ఈరోజు మనము ముత్యాలధార వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము. వాజేడు మండలం దగ్గర వరంగల్ హైవే తీసుకుంటున్నాం. మనం వరంగల్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో వరంగల్ హైవే తీసుకుంటున్నాం. నైట్ ట్రిప్ ప్లాన్ చేసాము. నైట్ ట్రిప్ ప్లాన్ చేసాము. సో 2 o'clock కి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. ఫ్యూల్ అంతా కొట్టించుకొని పికప్ అన్ని చేసుకొని ఫ్రెండ్స్ ని స్టార్ట్ అయ్యేసరికి 2:40 అయింది. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ వరంగల్ హైవే. హ్యావింగ్ బిస్కెట్స్ at 4 AM in the morning. మొత్తం నిండిపోయిన వాటర్. ఓయ్ కల్వర్ట్ ములిపోయింది అయ్యా అంటే నిండిపోయింది అంటాడు. చాలా జాగ్రత్తగా తోడాలి. ఇక్కడ అవతల పక్కన కిందకు ఉంది. అది లోతు ఉంటుంది. లోతు కాదు, గొయ్యి ఉంది అక్కడ మధ్యలో. ఇటు నుంచి రా లెఫ్ట్ కి అంతే. వాటర్ ఎక్కువ అయితే లేదు, మా బండికి ఏం కాదు, అంత ఫ్లో అయితే రాదు. సో మనం ములుగు ఏటూరు నాగారం రోడ్డు వైపు వచ్చాము. ములుగు క్రాస్ చేసినాం. నౌ హెడింగ్ టువర్డ్స్ ఏటూరు నాగారం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ములుగు ఏటూరు నాగారం రోడ్డు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఎక్కడ చూసినా గ్రీనరీ, లవింగ్ ఎవ్రీ మూమెంట్. వీఆర్ క్రూజింగ్ త్రూ ది ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. Yet another beautiful morning in Telangana. So we have finally reached Venkatapuram village. Now we are heading towards waterfalls, which is Mutyamdhara waterfalls, which are seeing right in front of your screen. So this is Gaddadasari waterfalls. It is India's 3rd highest waterfall. మీరు చూసేది గడ్డదసరి వాటర్ ఫాల్స్. ఇది ఇండియా మొత్తంలో కల్లా 3వ అతిపెద్ద వాటర్ ఫాల్. వెంకటాపురం ఊరు నుంచి మనము రైట్ టర్న్ తీసుకోవాలి. సో వెంకటాపురం వాజేడు మండలం. సో మనం రైట్ తిరగబోతున్నాం ముత్యాలధార జలపాతాలకి. వెయిట్ ముత్యాలధార వాటర్ ఫాల్స్. వీరభద్రవరం నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోడ్లో. సో ఈ రోడ్లో ఎంత దూరం మా జీప్ వెళ్ళగలుగుతుందో తెలీదు. అక్కడ నుంచి అయితే ఒక 8 kilometers వాకింగ్ అయితే చెయ్యాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్ గా ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది. జీప్ ఈస్ బీన్ సెట్ ఇంటూ 4x4. మనము అక్కడ నుంచి వచ్చాము. వెంకటాపురం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా మనకి ముత్యాలధార వాక్వే. సో మనది జీప్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ కొంత దూరం అయితే కవర్ చేయగలిగాము. సో ఇప్పుడు మనము ఈ రోడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 5 kilometers వరకు వాక్వే ఉంటుంది. ముత్యాలధారలో అయితే వాటర్ ఉన్నాయి అని చెప్పారు. బట్ వాటర్ ఫాల్ లాగా ఉన్నాయా లేదా అన్నది విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. స్టే ట్యూన్డ్. ఆ కొండే కదా, కొండ దగ్గర ఉందా అన్న? నువ్వు నడుస్తావు, 50 kilometers నడుస్తా. నేను ముసలాన్ని కాబట్టి నడుస్తా, మీరు యూత్ కాబట్టి నడవలేరా? అబ్బాయిలో ఉన్నాం ఇద్దరం.
మొత్తం ఏమవుతుంది నీకు అయితే చెప్పు, నాకైతే అవుతుంది, నాకు ప్రాబ్లం లేదు. ఇది ఆనందం కవర్ చేసుకుంటున్నావా? ఇంటిగా ఆనందం కాదు. ప్రశాంత్ గారి మొక్కల్లో మనం ఆనందం చూడగలుగుతున్నాము. ఆ ఆనందానికి గల కారణం ఏంటో మేము చెప్పదలుచుకోలేదు. బట్ వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. లిటరల్ గా దుంకుతున్నాడు తెల్లోడు. ఓకే వినయ్ వస్తున్నానమ్మా. అరే తొడలు చూడు, ఐసా చూడు, ఐసా సిక్స్ ప్యాక్ చూడు, ఐసా ఏది కట్టి అయ్యావు యాజ్ ఇట్ ఈస్ అట్లా పెట్టేసుడే. ఓటింగ్ ప్రకారం నీ సైడ్ ఒక్కడన్నా ఉండి ఏ వద్దు మ్యూట్ చేయంటే మ్యూట్ చేసేస్తా. కిరికిచ్చినప్పుడు ఏం చేస్తాను చెప్పు. ఓ నాయన నావే పడుతున్నా. వాక్ వే అస్సలు బాగాలేదు, కానీ జంగల్ ట్రైల్స్ అంటే ఇలాగే ఉంటాయి. హార్ట్ ఆఫ్ ది నేచర్ విచ్ ఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ముత్యాల ధార చూస్తామన్న ఆనందంలో స్ట్రెస్ అవి ఏమీ లెక్క చేయకుండా వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఇట్. యాక్చువల్లీ ఈ పాత్ మొత్తం రాళ్ళు రాపలతోటి మొత్తం బురదగా ఉంది. కొంచెం మొన్న పడిన వర్షాలకి ప్రాబబ్లీ వాటర్ ఫాల్ మొత్తం ఇటు సైడ్ వచ్చి ల్యాండ్ అంతా కోసేసింది. సో ఇదే మేము నిషాన్ కింద తీసుకొని వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ జర్నీ. ఇంకా వాటర్ ఫాల్ తలాస్లోనే ఉన్నాము. ట్రాక్ అయితే కనిపిస్తుంది కానీ బట్ ఇది వాటర్ ఫాల్కి లీడ్ చేస్తుందో లేదో మటుకు ఐడియా లేదు. ముందట పోయి చెప్పి వాటర్ ఫాల్ లీడ్ కాదు కానీ ఆల్మోస్ట్ ఆల్ అయితే దగ్గర దగ్గర 750 మీటర్స్ కవర్ చేసాము. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది వాటర్ ఫాల్కి అన్నది అక్కడికి వెళ్ళిన రాజు చెప్తాను. నేచర్ అండ్ జంగల్ మధ్యలో ఉన్నాము. ఇంతకుముందు అయితే వాటర్ ఫాల్ చప్పుడు వినిపించింది, ఇప్పుడు అది కూడా వినిపించట్లేదు. ఒకటే గట్ ఫీలింగ్, కరెక్ట్ దారిలో వెళ్తున్నామన్న గట్ ఫీలింగ్తో వెళ్ళిపోతున్నాం అంతే. మన బ్యాక్ సైడ్ కూడా టూరిస్టులు వస్తున్నారు. సో ఇదే రైట్ అనుకుంటా ప్లేస్. వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారేమో అని నా డౌట్. మనకేం తెలియదు అని వాళ్ళకి తెలియదు. ఆ విషయం పేపర్లు వేస్తావా? మా పిక్చర్లే వాడేస్తా. ఇట్టాక బొక్కటాక ఏం మాట్లాడుతున్నావు? Say no to China. అనుకుంటా మీరు అక్కడికి రాదు. Say no to China. అవసరమా? అవసరం వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది, బట్ ఇంకా ఏం కనిపిస్తలేదు. యూనో జంగల్ ఎవ్రీవేర్. హే గాయ్స్, మనం చాలా దగ్గరకు వచ్చేసాం వాటర్ ఫాల్ కి. ఇంకో కొన్ని మినిట్స్ లో మీకు వాటర్ ఫాల్ చూపించబోతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ థిక్ జంగల్లో నుంచి మనం వెళ్తున్నాము. ప్రాబబ్లీ వాటర్ ఫాల్స్ దగ్గరే ఉన్నాయని మా గట్ ఫీలింగ్. సౌండ్ కూడా వినిపిస్తుంది బాగానే మాకు. రాంగ్ రూట్ కాదు, 100% ఇది రైట్ రూటే. వినయ్ కీప్ రికార్డింగ్. ఈ ట్రైన్ అంతా రికార్డ్ చేయి. మెల్లిగా వాటర్ ఫాల్ చూద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు పాపం ఇది చూసి నిజాలు తెలుసుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ, బట్ అట్ ద సేమ్ టైం వాటర్ లేవన్నది కూడా ఇట్స్ అ మిత్. వాటర్ ఉన్నాయి. ఆల్మోస్ట్ వినయ్ కమ్ ఆన్. నేను వచ్చేస్తా, నాకేం బాగలేదు.
మటుకు ఆపకు. ఇది తర్వాత ఎంత కట్ చేసుకోవాలన్నది మనం చూద్దాం. టైం ల్యాప్స్ అన్నా పెడదాం. ఒక్క నిమిషం నువ్వు అట్లా నువ్వు అంటే మరీ ఎక్కువ దూరం పోతే వాయిస్ ఓవర్ రాదు. ఓకే 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 బట్ చుట్టూ ఎట్లుందనేది చూపించాలిగా. అది చూపించు. In the middle of thick forest, we are going right for Mutyala waterfalls. ఓకే అన్న, నీ ఊరి పేరు చెప్తా. వాళ్ళిద్దరేరి. This is by far one of the best expeditions insane wanderers have ever traveled. After creating the YouTube channel. It's really insane. Insanity at its peaks. అక్కడంట మదర్ నేచర్. మదర్ నేచర్ ఆల్రెడీ చెప్పేసా. సీన్ చూపెట్టలేదు. So at this point I would like to say Mother Nature has given us almost everything what we have required. Please do not spoil Mother Nature by throwing plastics everywhere. Say no to plastics. చూసుకోండి ఇక్కడ ముంగట ఎందుకన్నా ఇలా కూడా ల్యాండ్ మాయిస్ట్ గా ఉండేసరికి మనం వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అవుతున్నామని అనుకోవచ్చు. హోప్ఫుల్లీ మై గెస్ట్ షుడ్ గో కరెక్ట్ దిస్ టైం. అమ్మని అమ్మ అందుకే అన్నది ఆ వాటర్ కిందకి రావట్లేదు. ఇదిగో గాలిలోనే కలుస్తాను. కిందకి రావట్లేదా? గాలిలోనే కలిసిపోతాను. దారికి చేరరారా. ఇప్పుడు అవన్నీ ఏం చేయకరా. వస్తుందిరా. ఇప్పటికే మస్తు బ్రేకులు తీసుకున్నాం. నాకు లేట్ అవుతుందని బాధ తెలుసా. ఆయన అవుతుంది 1.5 hour పట్టిందంటే నవ్వుతారు. వచ్చేస్తాం. ఇదిగో వీడియో కీప్ రికార్డింగ్. ఇదే ఫైనల్లీ మా గెస్ట్ కరెక్ట్ అయింది. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినామా. ఎందుకు చెప్పుగా స్టంట్లో నీకేం చెప్పిందని నేను స్టంట్ చేయకపోతే వెళ్తారా? ఫైనల్లీ వచ్చేస్తాం అబ్బా. తీరా కింద నుంచి పైకి. ఇప్పుడు ఒకటే పోజ్ అయితే బోర్ కొడతారు. ఏడిసట్టే ఉంది. ముఖం బోర్ కొట్టిందని చెప్పి చిరంజీవి ముఖం పెట్టుకోలే. ఇంకా షూ ఇప్పేసి అక్కడికి వెళ్దాం. ఇస్రా ఇది మాట. ఇది ముత్యాలధార. తీరా మళ్ళీ ఫోర్స్ బాగానే ఉందిరా. అవునా? వస్తుందా?
పిలుస్తుండు. మొత్తం రావాలన్న. Hi, so that is the starting point of Mutyaladhara waterfalls. The touch of the waterfalls are splashing all over my face, loving every moment. It should be your compulsory, mandatory destination. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. కిందంతా కూడా మొత్తం పాకురుగా ఉంది. ఎక్కాలంటే మటుకు చినిగిపోతుంది. బట్ స్టిల్ ఐ నీడ్ టు మేక్ ఇట్ దేర్. I'll again get connected once I'm there. Stay tuned, guys. Right. లోతు లేనప్పుడు కూర్చో. వినయ్ నువ్వు కూడా వినయ్ దిగి పో. అది నీ బరువు మోయలేదా? వినయ్ నడుచుకుంటావా? లోతు తెలుస్తుంది నాకు. మునిగినప్పుడు ఈత కొట్టు. ఇది అయిపోయింది. ఇది చూడు అన్న, తీసిన 3 ఫోటోలు తీసిన. అదా ఏ వినయ్, ఆ బాడీ మోసిందంటే జాగ్రత్తదే. గద్ద బిందాస్గా నీ నడవబడుతుంది. అంటే ఎట్లా కొడతారో ఈత కదా. ఇక మొత్తం పడుతున్నావు ఇటేంది. అలవాటైనా కదా అది అంతా ఈజీ అయిపోతుంది.
కాకరకాయ తినగా తీయ అయితే చూడు. మంచిగా పడుతుంది. మామూలు బ్యూటీ కాదు ఇది. బా ఎక్కడ చూడు గ్రీనరీ 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 ఎవ్రీవేర్. ఈసారి వర్షాలు పడ్డప్పుడు మళ్ళీ రావాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపేశారు. స్లోలీ we have parked at a place. Cooking in progress. Mr. Youth Boy finding really hard to take each and every step.